అవగాహన అయ్యేలాగా, మీకు అర్థమయ్యేలాగా నేను మాట్లాడే ప్రతి పాయింట్ చాలా ఈజీగా మీరు అవగాహన చేసుకోగలిగేలాగా నేను మీకు తెలియజేస్తాను. నేను నా లీడర్స్ కొత్త కుటుంబ సభ్యులను మీటింగ్స్ ఎందుకు ఆహ్వానిస్తున్నామో తెలిస్తే ఆశ్చర్యానికి, ఆనందానికి గురి కావడంతో పాటు అద్భుతమైన జీవితంలోకి, అద్భుతమైన జీవన విధానంలోకి అడుగు పెడుతున్నామని తెలుసుకొని ఇది కళ నిజమా అని మళ్ళీ ఆశ్చర్య సంభ్రమాలకు గురవుతారు. ఇది ముమ్మాటికి నిజమే మిత్రులారా. ఒక్క పైసా ఖర్చు లేకుండా, గుర్తుపెట్టుకోండి, ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతి మనిషి లక్షాధికారిగా, కోటీశ్వరుడిగా మారే అద్భుతమైన అవకాశం మీ ముందుకు వచ్చింది. ఇక్కడ ఎవరు ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రతి మనిషిని లక్షాధికారిగా చేయొచ్చు, కోటీశ్వరుడిగా చేయొచ్చు. అది మన ముందుకు వచ్చింది. ఇప్పుడు అంత అద్భుతమైన అవకాశం మీకు చెప్పబోయే అవకాశం అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ధనము, అందరికీ ఇది అందుబాటులో ఉన్నట్టే కదా. ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఎవరికి ఇక్కడ వయసుతో సంబంధం లేదు, ఆడ మగానే, జెండర్ తేడా లేదు, కుల మతాలు కానీ, ప్రాంతాలు కానీ, దేశాలు కానీ, సుమారు 900 కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. మానవ జీవన విధానంలో అందరూ లక్షాధికారులు ఎందుకు కావడం లేదు? కూలీవాడిగా, నిరుద్యోగిగా, చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? 900 కోట్ల మందిలో ఎంతమంది ఉద్యోగస్తులుగా, ఎంతమంది వ్యాపారులుగా, ఎంతమంది లక్షాధికారులుగా, ఎంతమంది కోటీశ్వరులుగా ఉన్నారు? ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో కోటీశ్వరుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చుట్టుపక్కల 10-15 గ్రామాల్లో కోటీశ్వరుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లక్షాధికారులు ఎంతమంది ఉన్నారు? ఏదైనా ఒక 50 సంవత్సరాల ఏజ్ ఉండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 1,00,000 రూపాయల జీతం తీసుకునే స్థాయికి ఎదుగుతారు. అంటే ఎంత కష్టపడితే లక్షాధికారిగా మారుతున్నాడు? లక్షాధికారి అంటే 1,00,000 వస్తుందో, ఆ లక్షాధికారి అంటే అందరికి 1,00,000 లేవు. ఇలా వచ్చింది అలా అయిపోతూ ఉంటుంది. అన్నింటిలో మొదటి వరుసలో ఉన్నవారు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళారు? మనకు కనిపించే లక్షాధికారులు కానీ, కోటీశ్వరులు కానీ, అద్భుతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళారు? భగవంతుడు అందరికీ ఒకే రకంగా, అందరినీ ఒకే రకంగా. కారణం ఏంటంటే ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ధారించుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కఠోర దీక్ష చేయడమే దానికి కారణం. ఊరికనే తన ఫీల్డ్ లో గొప్పవాడిగా ఎదగడు మనిషి. తన ఏర్పాటు చేసుకున్న లక్ష్యం కోసం రాత్రి పగలు నిరంతర పోరాటం చేస్తూనే ఉంటారు, కఠోర దీక్ష చేస్తూ ఉంటారు. అలా కఠోర దీక్ష చేసిన వాడు తను ఎంచుకున్న ఫీల్డ్ లో అతనే టాపర్ గా ఉంటాడు. మరి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పుకోవచ్చు, మనకు అందరికీ తెలిసినవే. అవకాశాలు చాలా తక్కువ ఉన్న ఈ రోజుల్లో అంత కష్టపడి, అంత శ్రమపడి ముందుకు వెళ్ళలేరు కదండి. అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి ఎంత కష్టపడితే మనం ఆ స్థాయికి ఎదగలుగుతామంటే కోటికొకడు, 100కి 1 కాదండి, కోటికొకడు మాత్రమే ఆ స్థాయికి ఎదుగుతున్నాడు. గమనించుకోండి.
అందుకే మన ముందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం లక్షాధికారిగా, అటుపై లక్షలకు అధికారిగా, ఆపై కోట్లకు అధికారిగా, కుబేరుడిగా మారే అద్భుత అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒక ముఖ్య విషయం అర్థం చేసుకోండి. మీరు లక్షాధికారి కావడానికి ఒక పైసా అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రత్యేకంగా చేయవలసిన కష్టపడిపోయే పని కూడా లేదు. మనం ప్రస్తుతం చేస్తున్న ఏ పనిని మానవలసిన అవసరం లేదు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం మానలేదు. మనకున్న ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాని ద్వారా లక్షాధికారిగా మారుతూ కొంచెం ఓపిక, కొంచెం కోరిక, కొంచెం తీరిక ఉంటే చాలు. మనతో పాటు మన తర్వాత 10 తరాలకు సరిపడా ఆదాయాన్ని సంపాదించి మన వంశానికి వదిలి వెళ్ళవచ్చు. ఇంతకన్నా గొప్ప అవకాశం మళ్ళీ రాదు మిత్రమా. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అటు 10 తరాలు ఇటు 10 తరాలు మనం గుర్తుండిపోయేలాగా మనం సాధించగలం. గుర్తుపెట్టుకోండి, సాధించి చూపిద్దాం. రండి, కదలి రండి, కలిసి రండి. ఇక్కడ ఈ మీటింగ్ పెట్టింది మీకోసం, మన కోసం. నేనున్నది మనందరి కోసం. టెరాకాస్ అనే కంపెనీ, ఆన్పాస్ అనే కంపెనీ, 2 కంపెనీలు మన దగ్గర రెడీగా ఉన్నాయి. ముందుగా టెరాకాస్ కంపెనీ గురించి తెలుసుకుందాం. తెలుసుకుని దీని ద్వారా మనం బాగుపడుతూ మన కుటుంబాన్ని బాగు చేస్తూ మన బంధుమిత్ర సపరివారాన్ని బాగు చేస్తూ మన గ్రామాన్ని, మండలాన్ని, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్ని అక్కడ ఉన్న వ్యక్తులందరినీ బాగు చేస్తూ ఇంకా అవకాశం ఉంటే ప్రపంచ స్థాయికి మనం దీన్ని తీసుకెళ్దాం. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మిత్రులారా. ఇది అందరికీ అవసరమే, అందరికీ అవకాశం ఉంది. ఇది అందరికీ అవసరమే, అందరికీ అవకాశం ఉంది. 1000 కట్టు, 2000 కట్టు, 4000 కట్టు అంటే చాలా మందికి కట్టే స్థామత ఉండకపోవచ్చు. డబ్బులు కట్టమంటే ఒక రకమైన భయం ఉండొచ్చు, అనేక అనుమానాలు ఉండొచ్చు. అటువంటి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇక్కడ జీరో నుంచి హీరోగా ఎదిగే ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం. టెరాకాస్ కంపెనీకి వచ్చే ఇన్కమ్ లో 50% వరకు మనందరికి షేర్ చేయబోతుంది ఈ కంపెనీ. ఇటువంటి టెక్నాలజీ కానీ, ఇటువంటి కంపెనీ కానీ ఇప్పటి వరకు లేదు, రాలేదు. టెరాకాస్ కంపెనీ 7 types ఆఫ్ టెక్నాలజీతో రన్ అవుతుంది. ఇది ఈ రోజు పుట్టుకొచ్చిన కంపెనీ కాదు. ఫండమెంటల్ గా, స్టాండర్డ్ గా తన వర్క్ తను చేసుకుంటూ ప్రపంచ స్థాయిలో అత్యంత అద్భుతమైన గుర్తింపు కంపెనీ ఇది. ఈ కంపెనీతో గతంలో మనం పనిచేసిన జాలా స్టైల్ ఈహా కంపెనీ టైఅప్ అయి ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న కంపెనీ. 7 రకాల టెక్నాలజీస్. మెటావర్స్ అనే పదం విని ఉండకపోవచ్చు. ఈ మధ్యన మెటా అనే పదాన్ని అక్కడక్కడ తగిలిస్తున్నారు. మెటావర్స్, వర్చువల్ వరల్డ్, అల్ట్రా రియలిస్టిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI,
ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంటర్నెట్ 3.0, థర్డ్ డైమెన్షన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, 7 టైప్స్ ఆఫ్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఈ టెక్నాలజీ చదువుకున్న స్టూడెంట్స్ కి, ఉద్యోగం చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇందులో కొన్ని పదాలు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. మెటావర్స్ అనేది చాలా రీసెంట్ గా వస్తున్న వర్డ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ మధ్యన బాగా వినపడుతుంది. వర్చువల్ వరల్డ్ అనేది కూడా కొద్దిగా మనకి తెలుస్తూ ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఈ మధ్యన వినపడుతూ ఉంది. వీటన్నిటి యొక్క సహకారంతో ఈ టెరాకస్ కంపెనీ మానవ జాతి మొత్తాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ మన ముందుకు వచ్చింది. సరే, ఈ టెక్నాలజీ మనకు అర్థం కాకపోయినా నష్టం లేదు. కొత్త టెక్నాలజీ గురించి మనం మళ్ళీ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన పని లేదు. మీటింగ్లు పెట్టి ఆ టెక్నాలజీ గురించి వదలగొట్టవలసిన పని అంతలేదు. ఎందుకంటే టీవీ ఆన్ చేయాలంటే రిమోట్ అంటే చాలు. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్, ఛానల్ చేంజ్ చేసుకోవడం, ఏ ఛానల్ కావాలన్న ఛానల్ మనం వెళ్ళగలిగితే చాలు. అంతేగాని టీవీ ఎవరు కనిపెట్టారు? టీవీ స్క్రీన్ ఏంటి, ఇంటర్నల్ గా ఉన్న పార్ట్స్ ఏంటి, అవి ఎక్కడ తయారవుతాయి, ఎలా అసెంబుల్ చేస్తారు, ఇటువంటి విధానం మనకు అవసరం లేదు. కారణం ఏంటంటే ఆపరేషన్ ఒకటే, హౌ టు ఆపరేట్ అనేది తెలిస్తే చాలు. సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం వస్తే చాలు, టీవీ ఆపరేట్ చేయడం వస్తే చాలు. టీవీ ఆపరేషన్ కొంచెం తక్కువగా ఉన్నా సెల్ ఫోన్ ఆపరేషన్ కొంచెం ఎక్కువ ఉంటది. కాబట్టి ఇప్పుడున్న యువతరానికి పుట్టిన పిండి వాళ్ళకి 24 hours అందులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. కొంచెం ఏజ్ పెరిగే వాళ్ళందరూ అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలి. మరి మన టెక్నాలజీని కూడా అంత పనిగట్టుకుని నేర్చుకోవాల్సిన పని ఏమీ లేదు. టెక్నాలజీ గురించి తెలియజేసే ముందు కొన్ని ఉదాహరణలతోటి నేను మిమ్మల్ని అర్థమయ్యే బాణీలో మీరు అర్థం చేసుకునేలాగా ఒక చక్కటి మార్గంలో తీసుకెళ్తారు. ఒక 50 నుంచి 60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే రేడియో ఉండేది. అంతకుముందు రేడియో అంటే కూడా తెలియదు. మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తా ఉంటారు ఇవన్నీ. రేడియో తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది. టేప్ రికార్డర్ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. ఇక్కడ ఒక 50, 60, 70 ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి రేడియో, టేప్ రికార్డర్, బ్లాక్ అండ్ వైట్ ఇది చూసి ఉండొచ్చు. నెక్స్ట్ కలర్ టీవీ వచ్చింది. నెక్స్ట్ లేటెస్ట్ టెక్నాలజీతో టీవీస్, అద్భుతమైన టీవీస్ వచ్చినాయి. ఫ్లాట్ టీవీస్ అని, ఎల్ఈడి టీవీస్ అని రకరకాల పేర్లతో హై క్వాలిటీ తోటి టీవీలు రావడం జరిగింది. మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్నా, 8,000 కొన్ని పెట్టుకున్న యూజ్డ్ త్రూ టీవీలే ఇప్పుడు వచ్చేయండి. పోతే 1,00,000 టీవీ పోతే 90,000 పెట్టి బాగు చేయించాలా, కొత్తది కొనుక్కోవాలనే స్థితిలో ఉంది. సరే, అది మనకు అవసరం లేదు. దీని తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్స్ ప్రపంచం మీ గుప్పెట్లో. సెల్ ఫోన్ తో ఎంత అనుబంధం ఏర్పడిపోయిందంటే సెల్ ఫోన్ లేనిది మనిషి ఒక్క 10 నిమిషాలు నిద్రపోతున్నంతసేపు ఎలా ఉంటున్నామో తెలియదు, కానీ మిగిలిన టైం అంతా సెల్ ఫోన్ తోటే ఆడుకుంటున్నాం. అంటే సెల్ ఫోన్ తోటి ఆడుకోవడం అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన నాలెడ్జ్ కావాలి సెల్ ఫోన్ నుంచి. యాజ్ అ టీచర్ గా నాకు ఏం డౌట్ ఉన్నా ఆన్ ది స్పాట్ గూగుల్లోకి వెళ్తే అన్ని క్లారిటీ వస్తాయి, క్లియర్ అవుతాయి. స్కూల్లో పిల్లలకి ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు అర్థం కాని స్థాయికి మించి ఉన్నప్పుడు ఖచ్చితంగా గూగుల్ మనం సెర్చ్ చేసుకుంటాం. ఇంకా ఒక రకం కాదు కదా, సెల్ ఫోన్లు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు.
వాడుకునేవాడికి ఏది వాడుకుంటే అది ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు కదా, ఒక చాకు ఇంట్లో ఇళ్ళ దగ్గర ఉంటే కాయగూరలు కోసుకోవటానికి, ఫ్రూట్స్ కోసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఒక రౌడీ దగ్గర ఉంటే మర్డర్ చేయడానికి, పొడవడానికి ఉపయోగపడుతుంది. అలా మాట. అది తప్పు చాకుది కాదు కదా, దాన్ని ఉపయోగించే మనుషులు. అలాగే సెల్ ఫోన్ వాడుకునే వ్యక్తులను బట్టి, తన ఆలోచనలు బట్టి సెల్ ఫోన్ వాడుకుంటూ ఉంటాయి. సరే, సెల్ ఫోన్ లో అనేక యాప్స్ ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అనేక రకాల యాప్స్ ఉన్నాయి కదండి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ప్రపంచ కుబేరులు కొంతమంది ఉన్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కొత్త కుబేరులు బయలుదేరారు. ఎలా వెళ్ళారంటే, సెల్ ఫోన్ లో ఉన్న యాప్స్, యాప్ వచ్చి 10,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. రకరకాల క్వాలిటీస్ లో, రకరకాల విధానాల్లో యాప్స్ తయారవుతూ ఉంటాయి. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గర్ 200 కోట్ల మంది ఫేస్బుక్ చూస్తున్నారనేది సర్వేలో తెలుస్తుంది. ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ కి గంటకి 24,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అనేది కూడా ఒక 10-11 నెలల క్రితం ఫేస్బుక్ 2 గంటలు ఆగిపోయింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల. 2 అవర్స్ లోని 1 అవర్కి వచ్చి 24,000 కోట్ల రూపాయలు లాస్ అనే పదం అప్పుడు తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే, ఒక యాప్ తయారు చేసుకుని 1,00,000, 10 లక్షలు, 25 లక్షలతో యాప్ తయారు చేసుకుని, యాప్ మనం సోషల్ మీడియాలో, సెల్ ఫోన్ లో యాప్ ని రిలీజ్ చేయడం ద్వారా తక్కువ సమయంలో 100 కోట్లు, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే స్థాయికి ఆ యాప్ అధినేతలు సక్సెస్ అయిపోయారు. ఫేస్బుక్ అధినేత ప్రపంచంలో సుమారుగా 4వ వ్యక్తి, రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. అంటే కేవలం ఒక ఫేస్బుక్ ద్వారా అతను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ గా ఎదిగి 4వ వ్యక్తిగా ఎదిగాడంటే, ఒక యాప్ యొక్క పవర్ ఏంటనేది మీకు అర్థం అవుతుందండి. ఇది మనకు తెలియదు కదా, యాప్ ఏంటి, దీని వాల్యూ ఏంటి, దీని యొక్క ఇన్కమ్ ఏంటి, ఇదంతా మనకు తెలియదు. ఎందుకంటే మనం చూడడం వరకు అనుకుంటున్నాం. సెల్ ఫోన్ ఉపయోగించుకోవాలంటే, ఈ యాప్స్ అన్ని చూడాలంటే, గూగుల్ చూడాలంటే, మరి మనం ఏం కొనుక్కుంటామండి? నెలనే డేటా వేయించుకుంటాం. 28 days ఒకసారి డేటా వేయించుకుంటాం. ఈ డేటా కాస్ట్ ఎంత? ఈ డేటా కాస్ట్ ఎంత అండి? మన అవసరార్థం, మనకున్న ఆలోచనకు తగ్గట్టుగా మనం 300 నుంచి 500, 600, 700, 800, 1000, 2000 సరుకు తీసుకుని డబ్బులు ఇచ్చే కదండి. అలాగే డబ్బుతో డేటా కొనుక్కున్నాం, మనీ కన్వర్టెడ్ ఇంటూ డేటా, డబ్బు డేటాగా మారింది, డేటా కన్వర్టెడ్ ఇంటూ కరెన్సీ, ఆయా దేశాల కరెన్సీగా మారింది. 200 కోట్ల మంది ఫేస్బుక్ లో ఉన్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు. 24 hours ఫేస్బుక్ లో ఉంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు. 200 కోట్ల మంది ఫేస్బుక్ ను వాడడం ద్వారా ఫేస్బుక్ గంటకి 24,000 కోట్ల రూపాయలు వస్తుంది. సెట్ చేసుకోండి, కొంచెం ఎగుడుగా అటు ఇటుగా రిజల్ట్స్ మనం చెప్పుకునే విషయాలు గూగుల్లో కనపడతా ఉంటాయి. అంటే మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, పెరగవచ్చు, తరగవచ్చు. గమనిస్తే ఒక రోజుకు వచ్చే ఆదాయం, ఒక రాష్ట్ర బడ్జెట్, సుమారు 30 రోజులకు వచ్చే ఆదాయం దేశ బడ్జెట్,
అంటే ఎంత ఇన్కమ్ వస్తుందంటే, ఒక ఫేస్బుక్ అంత ఇన్కమ్ వస్తుందంటే మరి గూగుల్ కి ఎంత వస్తుంది, అమెజాన్ కి ఎంత వస్తుంది, ఫ్లిప్కార్ట్ కి ఎంత వస్తుంది, వాట్సాప్ కి ఎంత వస్తుంది, ట్విట్టర్ కి ఎంత వస్తుంది, ఇలాగే యాప్స్ అన్నిటికి ఎంత ఇన్కమ్ వస్తుందంటే వర్ణనాతీతం సార్. ఈ డబ్బంతా ఎవరిది సార్? మందే. ప్రపంచంలో సుమారు 500 కోట్ల మంది సెల్ ఫోన్ వాడుతున్నారు. 500 కోట్ల మంది సెల్ ఫోన్ వాడుతున్నారు. సెల్ ఫోన్ వాడుతున్నారంటే ఇందులో యాప్స్ అన్ని వాడుతున్నట్టే లెక్క కదా. ఇంత ఇన్కమ్ సుమారు 500 కోట్ల మంది దగ్గర నుంచి వెళ్తుందంటే ఎప్పుడైనా మనకి చిన్న గిఫ్ట్ అనేది వచ్చిందా? అసలు మనం వాడుతున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళకి గుర్తించట్లేదు. కావాలంటే వాడుకోండి, లేకపోతే లేదన్నట్టుగా ఉంది. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడికి ఆలోచన వచ్చి ప్రపంచాన్ని మార్చాలి, ప్రపంచంలోనూ ప్రతి వ్యక్తిని లక్షాధికారిగా మార్చాలి, కోటీశ్వరుడిగా మార్చాలి అంటే మార్గం ఏంటని చెప్పి అన్వేషణ చేసి ఒక 7 years బ్యాక్ ఆన్పాస్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 52 రకాల యాప్స్ తయారు చేయడం జరిగింది. 52 రకాల యాప్స్ తయారు చేసి ఆ యాప్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని 50% మానవ జాతికి పంచిపెట్టడం కోసం, ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ అవడం కోసం ఏర్పాట్లనే జరుగుతున్నాయి. అదే ఆన్పాస్. దాని గురించి మరొకసారి వివరించుకుందాం. ఇప్పుడు సెల్ ఫోన్ లో, వాట్సాప్ కాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు మనం చూడగలుగుతున్నాం, వాళ్ళు మనల్ని చూడగలుగుతున్నారు. అది వండరే కదండి. మామూలుగా ల్యాండ్ లైన్ లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, సెల్ ఫోన్ లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది వాట్సాప్ కాల్లో డైరెక్ట్ గా చూసుకోవడం, భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ చూసుకుంటూ మాట్లాడడం అంటే మరి అది థ్రిల్లింగ్ కదండి. గమనించుకుంటే ఈ అద్భుతాన్ని మించి మరొక అద్భుతం మన ముందుకు వచ్చింది. త్రూ టెరాకాస్ లో ఉన్న మెటావర్స్ ద్వారా అమెరికాలో ఉన్న భర్త ఇండియాలో ఉన్న భార్యని వారితో మాట్లాడడం అనేది, సెల్ ఫోన్ లో మాట్లాడటం, చూసుకోవడం అనేది నార్మల్. డైరెక్ట్ ఆయన వచ్చి పక్కన కూర్చొని మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుంది? బయట ఎక్కువ వచ్చి పక్కన కూర్చొని మాట్లాడలేం కదా. టెరాకాస్ లో మెటావర్స్ అనే టెక్నాలజీ ద్వారా మన ప్రతిరూపం ఏదైతే ఉందో దీని అవతార్ అంటారు. అవతార్ మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడడం అనేది, అమెరికాలో ఉన్న భర్త తన ఇంటికి వచ్చి భార్యతో మాట్లాడడం, డైరెక్ట్ గా మనిషి వచ్చినట్టుగానే మన ప్రతిరూపం కనపడతా ఉంటుంది. థ్రిల్లింగ్ గా ఉంది కదండి. ప్రతిరూపం రావడం ఏంటి, మాట్లాడడం ఏంటి, ఈ టెక్నాలజీలో ఉన్న గమ్మత్తు. హ్యాపీ కదా. భర్త దగ్గరికి భార్య వెళ్ళొచ్చు. క్రికెట్ అంటే పడి చచ్చిపోతాం కదా. క్రికెట్ ఎక్కడ జరుగుతున్నా క్రికెట్ లో మనం వెళ్ళిపోవచ్చు. మన ప్రతిరూపం వెళ్ళిపోయి అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి బౌలర్స్ దగ్గర, బ్యాట్స్మెన్ దగ్గర కూర్చొని మనం చూడొచ్చు. మన వాళ్ళు ఎవరికి అడ్డం, మన ఫిజికల్ గా ఎవరికి టచ్ అవ్వాలి కాబట్టి ఎవరికి నష్టం లేదు, ఇబ్బంది లేదు. ప్రపంచంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మనం వెళ్ళి హాజరవ్వచ్చు. ప్రపంచ స్థాయి కచేరీలా జరుగుతున్నా, గొప్ప గొప్ప సన్నివేశాలు జరుగుతున్నా ప్రతిదానికి మనం ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. దీనికి ఒక గాడ్జెట్ ఉంటుందండి, 3D సినిమాలో కళ్ళజోడించినట్టుగా. దాని ద్వారా అవతల వ్యక్తి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టు, కూర్చున్నట్టు, పూర్తిగా టెక్నాలజీలో అద్భుతం మాట అది. ఈ టెక్నాలజీలో అనేక రకాల విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మెటావర్స్ లో చెప్పినట్టుగా మనం వేరే చోటుకు వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, ఈ అద్భుతం మామూలు విషయం కాదు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం ఉంది సార్.
కంపెనీకి వచ్చే ఆదాయంలో సుమారుగా 50% మనకు షేర్ చేయబోతుంది కంపెనీ. ఇది టెరాకాస్ కంపెనీలో మెటావర్స్ ద్వారా ఈ టెక్నాలజీ. రెండు కంపెనీల గురించి మాట్లాడి, యాప్స్ గురించి మాట్లాడి 52 రకాల యాప్స్ తయారు చేసిన కంపెనీ వచ్చి ఆన్పాస్. సెల్ ఫోన్ లో వాట్సాప్ కాల్లో మాట్లాడిన దానికంటే భిన్నంగా ఒక మహా అద్భుతమైన టెక్నాలజీ మెటావర్స్ అనే టెక్నాలజీ ద్వారా చాలా అద్భుతాలు మన ముందుకు రాబోతున్నాయి మిత్రులారా, గమనించుకోండి. దీంట్లో జాయిన్ అవటం ఎలాగే, టెరాకాస్ లో మనం జాయిన్ అవటం ఎలాగా, మీరు కేవలం మీ పేరు మీ జీమెయిల్ ఉంటే మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు, ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేదు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 100 సంవత్సరాలు ఉండే వ్యక్తి వరకు, 100 కావచ్చు, 110 కావచ్చు, అంతైనా కావచ్చు, జాయిన్ చేసుకోవచ్చు అద్భుతంగా. ఓకే సార్, ఇక్కడ ఒక పైసా ఖర్చు కూడా లేదు. పేరు మెయిల్ ఉంటే జాయినింగ్ అయిపోయింది ఆటోమేటిక్ గా విత్ 1 minute లోపలనే. మీ పేరు జీమెయిల్ లేదా అప్పటికప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. జీమెయిల్ పెద్ద కష్టం కూడా లేదు. ఎలా క్రియేట్ చేయాలో మన వాళ్ళందరి దగ్గర నేను పెట్టిన ఆడియో అండ్ వీడియోస్ ఉన్నాయి. వాడు చూసుకుంటే మీకు జస్ట్ 5 నిమిషాల్లో హౌ టు క్రియేట్ మెయిల్ అనేది మనకు తెలుస్తుంది. మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ఫ్రీ జాయినింగ్ సార్, ఫ్రీగా జాయిన్ అవటంటే ఈ రకం డబ్బులు కట్టక్కర్లేదు కదా, దాంట్లోనే ఉంది కదా డబ్బులు కట్టక్కర్లేదు అనేది. ఓకే అండి, ఫ్రీ జాయినింగ్ లో ప్రతి మనిషికి జాయిన్ అయ్యారు. ఎవరికి కూడా చెప్పరు, కొంతమందికి ఇష్టం ఉండదు. నన్ను జాయిన్ అయిపోమంటారే జాయిన్ అయిపోతాను, నేను ఎవరికి చెప్పనండి. ఇది ఒక కండిషన్ మళ్ళీ మనకి. రండి స్వామి జాయిన్ అవ్వండి, మీరు ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు, నాకు ఏమైనా వస్తుందా రాదా, ఎందుకు రాదు. ప్రతి నెల 4,500 రూపాయలు అంటే ఒక 50 euros వస్తాయండి. 50 euros ఎవ్రీ మంత్. మీరు ఎవరికి చెప్పకుండా సింగిల్ గా సోలోగా ఉండిపోయినా కూడా మీకు 4,500 రూపాయలు వస్తాయి. అది పిల్లవాడికైనా పెద్దవాళ్ళకైనా స్త్రీలకైనా ఎవరికైనా. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ట్ జాయిన్ అయ్యి ఉండిపోతే మనకి నెలకు వచ్చేది 4,500. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కంటే ఎక్కువ గవర్నమెంట్ పెన్షన్ చాలా తక్కువ మందికి ఇస్తారు. 10,000 మంది గ్రామస్తులు ఉంటే అందులో ఒక 100 మందికో 200 మందికో 300 మందికో 500 మందికి అంతకు మించి అవ్వదు కదా. అనేక కండిషన్స్ కుటుంబంలో ఒకరికి ఇస్తుంది. అది ఒక పర్టికులర్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. కానీ మనది ఏజ్ తో సంబంధం లేదు, గేజ్ తో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక 50 euros ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. ఫ్రీ జాయినింగ్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 2 months పడుతుంది అంటే 2 months తర్వాత 3rd month ఫస్ట్ వీక్ లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మరి ఫ్రీగా ఉన్న వ్యక్తి ఎవరినైనా జాయిన్ చేసుకోవచ్చా? జాయిన్ చేసుకోకుండా ఉంటే 4,500. ఎవరినైనా జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం మొదలుపెట్టి ఒక వ్యక్తిని జాయిన్ చేసుకున్నాడు కాబట్టి తన ఇన్కమ్ 9,000కు మారి మరొక వ్యక్తిని జాయిన్ చేసుకున్నాడు కాబట్టి మరొక 9,000 అంటే 18,000 రూపాయలు నెల నెల తీసుకోవచ్చు. ఇద్దరిని జాయిన్ చేసుకుంటే మరో 9,000, ముగ్గురు జాయిన్ చేసుకుంటే మూడో వాటి మరో 9,000, 4వ వ్యక్తి జాయిన్ చేసుకుంటే మరో 9,000. ఇలా ఎంత వరకు సార్? 10 members వరకు కంపెనీ ఛాన్స్ ఇచ్చిందని. అంతకు మించి జాయిన్ చేసుకున్నా మనకి ఇన్కమ్ రాదు. 10 members ద్వారా ఒక్కొక్క వ్యక్తి మీద 9,000 చొప్పున 10 × 9 90,000 ప్లస్ మనకు వచ్చిన 9,000, 99,000 రూపాయలు ఫ్రీ జాయినింగ్ ద్వారా ఒక్క పైసా కట్టక్కర్లేకుండా ఫ్రీ జాయినింగ్ ద్వారా 3rd month స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పేమెంట్స్ తీసుకోవటం కంపెనీ అంటే పేమెంట్ మెథడ్ కూడా ఉంది కదా, పేమెంట్ మెథడ్ స్టార్ట్ చేస్తుంది.
ఆల్రెడీ గతం స్టార్ట్ అయింది. కొన్ని ఇబ్బందుల వల్ల మళ్ళీ ఎవరి అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేసేసి ఈ గేట్వేలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచ స్థాయి గేట్వే జస్ట్ లైక్ ఎక్స్చేంజ్ లాంటిది. అది పూర్తి స్థాయి డెవలప్మెంట్ లో ఉన్న గేట్వేని మన వాళ్ళు టైప్ అవడం జరిగింది. ఒక 4-5 గేట్వేతో టైప్ అయ్యారు, ఒకటే కాదు. ఆ గేట్వే ద్వారా ఏ రోజైతే మనం పేమెంట్ చేస్తామో అక్కడి నుంచి ఫ్రీగా ఉన్న వాళ్ళు 2 months తర్వాత 3rd month స్టార్టింగ్ లో ఇన్కమ్ అందుకుంటారు. అంటే ఫ్రీగా ఉన్న వ్యక్తి ఫ్రీగా 10 మంది జాయిన్ చేసుకుంటే 99,000 రూపాయలు తీసుకోవడం అనేది పక్కాగా జరుగుద్ది. స్టార్టింగ్ లో కొంచెం తక్కువ ఉండొచ్చేమో, పోను అంటే ఒక 3 నెలలు 6 నెలలు అయ్యేటప్పటికి మనం అనుకున్నట్టుగా 99,000 రూపాయలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఫ్రీగా. ఇక్కడ ఏమైనా 1 పైసా కట్టారండి, 1 పైసా పే చేయకుండా జాయిన్ అయ్యి 10 మంది జాయిన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 99,000 రూపాయలు వస్తాయి. మరి 10 మందికి కూడా ఎవరైనా జాయిన్ చేయలేదు కదా, జాయిన్ చేస్తే వాళ్ళకి ఎంతమంది జాయిన్ చేస్తే అంతమంది మీద ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకు జాయిన్ చేయలేదు అనుకున్నాం, ఈ 10 మందికి కూడా 4,500 చొప్పున 45,000 రూపాయలు 10 మందికి వస్తాయి. ఓకేనండి. ఇక్కడ ఇన్కమ్ వచ్చి 2 months తర్వాత ఎవ్రీ మంత్ వస్తుంది, గమనించుకోండి. ఇది ఫ్రీ జాయినింగ్. పేమెంట్ చేస్తూ జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 30 euros, చాలా లిటిల్ బిట్ అమౌంట్. అంటే 10 euros అంటే సుమారుగా 900. ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి 1000 రూపాయలు అవుతుంది. సెల్ఫ్ గా ఎవరి కార్డు వాళ్ళకు ఉంటే వాళ్ళు చేసేసుకోవచ్చు. సుమారు 1000 రూపాయలతో కంప్లీట్. అలా కాకుండా మనకి ఎవరికి అంటే మన కార్డులో ఇంటర్నేషనల్ ఆప్షన్ ఉండాలి. ఆ ఇంటర్నేషనల్ ఆప్షన్ కనుక లేకపోతే మనం పేమెంట్ చేయలేం. అలా ఆప్షన్ ఉన్న వాళ్ళ ద్వారా మనం పేమెంట్ చేయించుకోవడం ద్వారా 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మందిని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఒక 100 మందిలో 200 మందిలో 300 మందిలో ఎంతమంది అమౌంట్స్ పంపించి జాయిన్ చేయమంటే చేస్తూ ఉంటారు. అలా చేయించుకుంటే 1100 అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ కి ఎంత అంటే మ్యాక్సిమం 1100. పేమెంట్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫ్రీ జాయినింగ్ ద్వారా వచ్చే బెనిఫిట్ చెప్పాను. పేమెంట్ చేయడం ద్వారా 3 levels ఇన్కమ్ వస్తాయి. మన అండర్లో జాయిన్ అయిన వ్యక్తులందరూ ఫస్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ లెవెల్, వాళ్ళ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు థర్డ్ లెవెల్. 3 levels టీమ్ డెవలప్ అవుతుంది. 3 levels మెంబర్స్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఫస్ట్ 10 days తర్వాతే మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. 2 months వెయిట్ చేసి పని లేదు. జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో 10 days తర్వాత ఎవ్రీ వీక్ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి వారం మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా మన లోకల్ బ్యాంక్స్ కే చేసుకోవచ్చు. ఫోన్ పే ఇది మన ఏమంటే ఇక్కడ లోకల్ బ్యాంక్స్ ద్వారా కానీ, క్రిప్టో ద్వారా కానీ, పేపాల్ ద్వారా కానీ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ అనేక రకాలుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంటే లోకల్ బ్యాంక్స్ ద్వారా మనం ఈజీగా తీసుకోవచ్చు అనేది గుర్తించుకోండి. 3 levels ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ 25%, సెకండ్ లెవెల్ 12.5%, థర్డ్ లెవెల్ 12.5%. 50% ఇన్కమ్ మనకు షేర్ చేయబోతుంది కంపెనీ. సరే, పేమెంట్ చేసిన వ్యక్తి ఎంత మందిని జాయిన్ చేసుకోవచ్చు? 10 members అని చెప్పాం కదండి ప్రీ జాయినింగ్ లో. ఇక్కడ పేమెంట్ చేసిన వ్యక్తి కింద మినిమం మాక్సిమం అంటే ఏం లేదండి, ఎంత మందినైనా జాయిన్ చేసుకోవచ్చు. 10 మందిన, 100 మందిన, 1000 మందిన, మీ ఇష్టం. 10,000 members మన కెపాసిటీకి తగ్గట్టుగా మనం ఎంత మందినైనా జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకునే కొద్ది ఇన్కమ్ పెరిగిపోద్ది. జాయిన్ చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి యొక్క ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు మనం 10 members డైరెక్ట్ గా జాయిన్ చేసుకుంటే సుమారు 5 lakhs దాకా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది.
20 మెంబర్స్ జాయిన్ చేసుకోవడం ద్వారా 10 lakhs దాటి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. 30 మెంబర్స్ జాయిన్ చేసుకోవడం ద్వారా ఒక 15 lakhs వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. దాట్ ఈస్ 40 members, 15 members, 100 members. 100 members జాయిన్ చేసుకోవడం ద్వారా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయం తీసుకునే పరిస్థితి మన కళ్ళ మీద కనపడుతుంది. అంటే ఇక్కడ మనం పే చేసే అమౌంట్ వల్ల కంపెనీకి ఏమీ ఒరిగేది ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే ఒక నామినల్ బెనిఫిట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, పేమెంట్ చేస్తే వచ్చే బెనిఫిట్, పేమెంట్ చేయకపోతే వచ్చే బెనిఫిట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి పేమెంట్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ ఏంటంటే వెయిట్ చేయవలసిన పని లేదు. 10 days తర్వాత మనం అద్భుతమైన అవకాశాన్ని మనం ఇన్కమ్ తీసుకునే అవకాశాన్ని మనం తీసుకోవచ్చు. అదే ఫ్రీగా ఉంటే 2 months దాకా వెయిట్ చేయాలి. ఓకేనండి. డైరెక్ట్ గా నా ఉద్దేశం ఏంటంటే 100 members తక్కువ కాకుండా జాయిన్ చేసుకోమంట. 100 members మీ గ్రామాల్లో ఇంటింటికి డోర్ టు డోర్ తిరుగుతారా? మీ సెల్ ఫోన్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ మీటింగ్ పిలుస్తారా? ఎవరైనా మీటింగ్ తీసుకురాగలిగితే ఇంకా బాగా అర్థమవుతుంది. డైలీ ఒక 20-30 మంది వస్తుంటే వచ్చేవారు, భారీగా వస్తున్నారు. సబ్జెక్టు అవగాహన చేసుకుని ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. వెయిటింగ్ ఫర్ ఇన్కమ్. కేవలం డబ్బులు ఎప్పుడు వస్తాయని వెయిటింగ్ లో ఉన్నారు. డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ రంగంలోకి దూకేస్తారు. పూర్తి అవగాహనతో వాళ్ళు రెడీగా ఉండడం జరిగింది. 90 రూపాయలు. మరొక విషయం ఏంటంటే ప్రపంచంలో చాలా పేద దేశాలు ఉన్నాయి, అట్టడుగు స్థాయిలో దేశాలు ఉన్నాయి, డబ్బులు కట్టలేని స్థితి అన్నమాట. అటువంటి వాళ్ళు ఫ్రీ అనేటప్పటికి మహదానందం. అందుకనే కంపెనీ చాలా ఆలోచించి ప్రపంచంలో ఉన్న చాలా పేద దేశాలకి ఉపకారం చేయాలనే ఆలోచనతో ఇన్కమ్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 50% దాటి ఆదాయాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఉండడం జరిగింది. మనకి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు మీరు, ఎక్కువ ఇవ్వట్లేదు సార్. 90 రూపాయలు యూరో కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వస్తుంది. యూరో కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వస్తుంది. ఒక యూరో ఈక్వల్ టు 90 రూపాయలు కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది. కానీ ఎక్కువ ఇవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. పేద దేశాలను దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఎక్కువ ఇవ్వాలని, ఇన్కమ్ ఎక్కువ ఇవ్వాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. పని తక్కువ, ఫలితం ఎక్కువ. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించి పనిచేయడం మొదలు పెడితే ప్రతి మనిషి కోటేశ్వరుడు అవటం డెడ్ ఈజీ. ఓకేనండి. ఇది ఇక్కడ ఉన్న అద్భుతమైన విధానం, అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని మనం మాత్రమే వినియోగించుకోవాలా, మన వాళ్ళందరికీ వినియోగపడేలా చెప్పాలా? అంటే మనతో పాటు మన కుటుంబ సభ్యులు, మన బంధు మిత్ర సపరివారం, ఈ అన్నాటిలో అంటే ముఖ్యమైనది అత్తవారిల్లు, పుట్టినిల్లు. అటు పుట్టినిల్లు, ఇటు అత్తవారిల్లు, ఈ రెండాటిలో చూసుకుంటే కనీసం 10 members తక్కువ కాకుండా వరకు ఉంటారు. ఎంత చిన్న కుటుంబం అయినా. భార్య తరపు ఒక 5, భర్త తరపు ఒక 5, 10 మంది దొరకరా ఈజీగా. మీ సెల్ ఫోన్ లో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటాయండి సార్? వందలాది ఉంటాయి, వేలాది ఉంటాయి. ఇన్వైట్ చేయండి మీటింగ్ కి. సిగ్గుపడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. మీటింగ్ ఇన్వైట్ చేయండి. చక్కగా హ్యాపీగా మీటింగ్ వినమనండి. నచ్చితేనే రమ్మనండి, నచ్చకపోతే మానేమని. నచ్చితే ఫ్రీగా రమ్మనండి. పేమెంట్ చేస్తానంటే పేమెంట్ చేసుకోమనండి. నో డౌట్ అట్ ఆల్. అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోతే మాత్రం ఇంకా మనకంటే దురదృష్టవంతునికి ఎవడు ఉండడు అనేది కూడా గమనించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.